హాయ్ వెల్కమ్ టు హోలిస్టిక్ ఐఏఎస్. దిస్ ఈజ్ సి హరికృష్ణ. ఇప్పుడు ఈ బయోడైవర్సిటీకి సంబంధించినటువంటి ఈ క్వశ్చన్ కనుక చూసినట్లయితే ఇక్కడ చూడండి ఆల్ఫా బీటా గామా అనే బయోడైవర్సిటీస్ అంటే జీవ వైవిధ్యం మీద మనకు ఒక ఐడియా ఉండాలి. సో అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ జీవ వైవిధ్యం అంటే ఏంటి అనేది కూడా ఒక ఐడియా ఉండాలి కదా. సో జీవ వైవిధ్యం అంటే మామూలుగా స్కూల్ పుస్తకాలు నేను చాలా సింపుల్గా ఫస్ట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో దట్ అది చాలా ఈజీ అనమాట అర్థం చేసుకోవడానికి. స్కూల్ పుస్తకాల్లో ఎట్లా ఉంటుందంటే ఏదైనా ఒక నిర్దిష్ట భౌగోళిక ప్రాంతం తీసుకుంటే అది అడవి కావచ్చు, ఏదైనా సరే ఒక ఎడారి కావచ్చు, ఏదైనా ఈవెన్ పట్టణం లాంటిది కూడా కావచ్చు, ఏదైనా కావచ్చు, మానవ నిర్మిత ఆవరణ వ్యవస్థ కావచ్చు, సహజ ఆవరణ వ్యవస్థ కావచ్చు, ఏదైనా ఒక నిర్దిష్ట భౌగోళిక ప్రాంతాన్ని తీసుకొని అక్కడ ఏంటంటే ఆ నిర్దిష్ట భౌగోళిక ప్రాంతంలో మీకు ఎన్ని భిన్న జీవజాతులు ఉన్నాయనేది. ఇప్పుడు ఎన్ని భిన్న జీవజాతులు అనగానే ఇప్పుడు జాతి అనే పాయింట్ నేను ఎప్పుడైతే మెన్షన్ చేస్తానో ఇక్కడ మీరు గమనించాల్సింది జాతి అంటే ఏంటి, స్పీషీస్. సో స్పీషీస్ అంటే ఏంటి, స్పీషీస్ ఇది మళ్ళీ పాయింట్ చూసారు, ఒకదానికొకటి లింక్డ్ ఉంటుంది. స్పీషీస్ అంటే తమలో తాము అంతర్ప్రజననం చెందగల లక్షణాలున్న జీవుల సమూహం. సమాన లక్షణాలు ఉండాలి, మళ్ళీ సమాన లక్షణాలు ఉంటూ తమలో తాము అంతర్ప్రజననం చెందగల జీవుల సమూహం. అంటే ఈ పదానికి అర్థం ఏంటంటే ఇప్పుడు మనిషి ఉన్నాడు, మనిషిలో ఆడ మగ ఉన్నారు. ఆడ మగ అనే ఈ రెండు జీవులు తమలో తాము అంతర్ప్రజననం చెందగలుగుతున్నాయి, అంటే సంపర్కం చెందగలుగుతున్నాయి, లైంగికంగా సంపర్కం చెందగలుగుతున్నాయి, తద్వారా కొత్త తరం వస్తుంది. ఇలా ఇలా ఏ జీవులైతే సమాన లక్షణాలు ఉంటూ తమలో తాము ఈ విధంగా అంతర్ప్రజననం చెందగలిగి కొత్త తరానికి జన్మనివ్వగలుగుతాయో అలాంటివి జాతి. ఇప్పుడు మనిషి ఆఫ్రికా కావచ్చు, ఆఫ్రికన్ పురుషుడు అమెరికా స్త్రీని పెళ్లి చేసుకోవచ్చు, లేదా ఇండియన్ పురుషుడు వెళ్ళి ఏ జపనీస్ అమ్మాయిని పెళ్లి చేసుకోవచ్చు, పిల్లలు పుడతారు. ఎందుకు, ఒక జాతి కాబట్టి. అంచేత ఆడజాతి మగజాతి అట్లా అనకండి, అది జనరల్ మామూలు పదాల్లో వాడతాం. సో టెక్నికల్గా స్పీషీస్ అంటే తమలో తాము అంతర్ప్రజననం చెందగల సమాన లక్షణాలున్న జీవుల సమూహం జాతి. ఓకేనా. ఇప్పుడు అలాంటి జాతి కనుక తీసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక అడవి తీసుకుందాం. ఈ అడవిలో చూడండి ఎక్స్ అనే ఒక జాతి ఉంది, అంటే దాని ఆడ మగ ఉంటాయి. వై అనే జాతి కూడా ఉంది, జెడ్ అనే జాతి కూడా ఉంది, ఏ అనే జాతి. అంటే ఇప్పుడు ఏంటి, ఎక్స్ వై జెడ్ ఏ, ఈ ఎక్స్ వై జెడ్ ఏ అనేవి 4 భిన్న జాతులు ఆ ప్రాంతంలో ఉన్నాయి. సో మరి జనరల్గా చిన్నప్పటి నుంచి ఎన్ని భిన్న జాతులు ఉన్నాయి, ఒక అడవిలో 4 ఉండేది, చాలా ఉంటాయి. కానీ మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాం ఏంటంటే ఎక్స్ వై జెడ్ ఏ అను 4 భిన్న జాతులు ఆ అడవిలో అక్కడ కనిపిస్తాయి. అంటే ఎక్స్ అంటే ఒక జాతి, అందులో ఆడ మగ తమలో సంపర్కం చెందుతాయి. ఏదైనా ఒక నక్క కావచ్చు, అలానే తోడేలు కావచ్చు, దీనిలో ఆడ నక్క. ఇది ఒక సింహం కావచ్చు, దీనిలో ఆడ మగ సింహాలు సంపర్కం చెందుతాయి. అట్లా ఇది ఇంకో జాతి. అలా ఈ 4 భిన్న జాతులు కదా. సో ఎన్ని భిన్న జాతులు ఉంటాయి అనేది మరి దాన్నే జాతి సంపద అంటారు. ఇప్పుడు ఎడారిలో జాతి సంపద ఎక్కువనా, లేదా వర్షాధార అడవిలో జాతి సంపద ఎక్కువ? ఆలోచించండి. ఎడారిలో ఎన్ని భిన్న జీవజాతులు ఉండడం అనేది ఎక్కువనా, లేకపోతే ఆవరణ ఇది ఈ వర్షాధార అడవి పశ్చిమ కనుమలు లాంటి వాటిలో అధిక జాతి సంపద ఉంటుందా అంటే అప్పుడు మీరు అంటారు లేదు పశ్చిమ కనుమల్లో ఎక్కువ జీవజాతులు ఉంటాయి. అదే ఆల్ఫా డైవర్సిటీ. సో ఆల్ఫా అంటే ఏదైనా ఒక ఆవరణ వ్యవస్థ విషయానికి వస్తే ఆ ఆవరణ వ్యవస్థలో ఉన్న మొత్తం జాతి సంపదని ఏమంటారు, ఆల్ఫా. అలా కాకుండా ఇప్పుడు బీటా అంటే ఏంటంటే ఈ బీటా బయోడైవర్సిటీ అన్నప్పుడు చూడండి, ఇప్పుడు నేను అడవి తీసుకున్నాను కదా, పక్కన ఎక్కడో దానికి దూరంలో అలా అలా అడవిలో పోతుంటే ఎడారి ఉంది. ఆ ఎడారిలో మరి ఇక్కడ XYZA జాతులు ఉంటే అక్కడ వై అనే జాతి కూడా అక్కడ ఉంది, ఇక్కడ ఉంది, ఎడారిలో కూడా ఉంది వై. అది కాకుండా మళ్ళీ బి అనే జాతి ఉంది, అలానే సి అనే జాతి ఉంది, అలానే డి అనే జాతి కూడా ఉంది. సో ఇక్కడ XYZA జాతులు ఉంటే అక్కడ BCDY జాతులు ఉన్నాయి. మరి ఈ BCDY జాతులు అనేవి ఈ ఎడారి యొక్క జాతి సంపద. అంటే ఇక్కడ మీరు అడగచ్చు, ఇక్కడ 4 ఉన్నాయి అక్కడ 4 ఉన్నాయని. సో ఇక్కడ మనం అలా వేసుకున్నాం. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, హెచ్ ఉంది, కే ఉంది, ఎల్ ఉంది, ఎం ఉంది, అట్లా డిఫరెంట్ జాతులు ఉన్నాయి ఎడారిలో. ఇక్కడ మనం చూడొచ్చు ఎడారిలో ఈ 4 జాతులు ఉన్నాయి. సో దీని ఆల్ఫా అంటే ఏంటి, ఆల్ఫా వైవిధ్యం, అడవి యొక్క ఆల్ఫా వైవిధ్యం అంటే ఏంటి, అడవి కానీ ఏదైనా
దేని ఆల్ఫా వైవిధ్యం అంటే జాతి సంపద, ఎన్ని భిన్న జాతులు ఉన్నాయనేది. ఇక్కడ 1 2 3 4 5 6 7 8 ఉన్నాయి. ఇక్కడ 8, దాని ఆల్ఫా ఎంత? 8. అదే ఇక్కడికి వచ్చేస్తే ఇక్కడ ఎన్ని భిన్న జాతులు ఉన్నాయంటే YBCD, అంటే ఇక్కడ ఎడారి యొక్క జాతి సంపద ఆల్ఫా వైవిధ్యం ఏంటి? 4. ఇప్పుడు బీటా అంటే ఏం చేస్తుందంటే, బీటా అనేది ఇలాంటి 2 భిన్న ఆవరణ వ్యవస్థల జాతి సంపదలో భేదాన్ని చూపిస్తుంది మనకి, డిఫరెన్స్ అన్నమాట. సో ఇక్కడ భేదాన్ని సూచిస్తుంది. భేదాన్ని సూచించడం అంటే దాన్ని దీంతో కంపేర్ చేస్తే కదా భేదాన్ని సూచించడం. అంచేత బీటా బయోడైవర్సిటీ ఏం చేస్తుంది? 2 భిన్న ఆవరణ వ్యవస్థల మధ్య తులనాత్మక అంచనా వేస్తుంది. ఎందుకంటే దానికి దీనికి డిఫరెన్స్ ఎంత ఉందని. ఇప్పుడు మీరు వెంటనే అడిగారు అనుకుందాం, డిఫరెన్స్ ఎంత చెప్పండి. దీని ఆల్ఫా 8, దీని ఆల్ఫా 4. ఈ రెండింటి మధ్య బీటా అని అంటే, బీటా అంటేనే నేను ఏం చెప్పాను బాగా వినాలి. సో బీటా అంటే ఏం చెప్పాను నేను? బీటా అంటే జాతి సంపదలో 2 భిన్న ఆవరణ వ్యవస్థలకు సంబంధించిన జాతి సంపదలో భేదాన్ని సూచిస్తుంది. దీనిలో జాతి సంపద, ఈ రెండింటి ఆల్ఫాలో భేదం అంటే డిఫరెన్స్ అంటే 8 - 4 = 4 కాదు. డిఫరెన్స్ అంటే కామన్గా ఉన్నవి తీసేసి మిగిలినవన్నీ. కామన్గా ఏమున్నాయి చూడండి, HXKZYMAL అన్నాం కదా, ఇక్కడ YBCD అన్నాం కదా. కామన్గా ఏమున్నాయి చూడండి, కామన్గా ఏముంది? Y ఉంది. సో Y అక్కడే తీసేయండి, ఇక్కడే తీసేయండి, Y మాత్రమే, L కాదు, Y. సో ఇక్కడ మరి 8లో 1 పోతే 7, ఇక్కడ 4లో 1 పోతే 3. సో దాని బీటా వైవిధ్యం ఎంత అంటే 3, 7 + 3 10. సో ఇట్లా చూడాలి. అంటే ఇది మనకు ఐడియా ఉండాలి కదా, ఇది లేకపోతే ఎట్లా అండి? సో ఇది లేకపోతే ఎట్లా? అలా ఇంకొకటి కూడా చూసి దాన్ని కూడా బీటా వైవిధ్యం చూడొచ్చు. ఇప్పుడు నేను ఒక ఇమేజ్ చూపిస్తాను మీకు. సో మళ్ళీ సింపుల్ చెప్తున్నాను. ఇప్పుడు మీరు ఒక అడవి చూస్తున్నారు, అడవిలో లెక్క పెట్టుకుంటూ పోతున్నారు, ఎన్ని భిన్న జాతులు ఉన్నాయనేది. నక్కలు ఎన్ని ఉన్నాయని కాదు, ఎన్ని భిన్న జాతులు ఉన్నాయి, నక్కే ఉంది, తోడేలు ఉందా. సో అలా చూస్తూ వెళ్తున్నారు. సో మీకేం కనిపించింది? ఓకే, మొత్తానికి ఇలా 8 జాతులు ఉన్నాయి. అది దాని ఆల్ఫా డైవర్సిటీ, ఎందుకంటే జాతి సంపద. దీని ఆల్ఫా డైవర్సిటీ 4. రెండింటి మధ్య తులనాత్మకంగా మనం కంపేర్ చేస్తూ డిఫరెన్స్ ఎంత ఉందని చెప్తే దాన్ని బీటా. ఈ 8 - 4 అని కాకుండా కామన్వి తీసేస్తే వచ్చేది బీటా బయోడైవర్సిటీ. గుర్తుపెట్టుకోండి, కామన్గా ఉన్నవి తీసేయాలి. సో YY కామన్గా ఉన్నాయి తీసేయండి. అప్పుడు ఇక్కడ 7 మిగులుతాయి, ఇక్కడ 3 మిగులుతాయి, అప్పుడు 10 అవుతుంది. ఇది పాయింట్. సో ఇది కాన్సెప్ట్. సో మరి అలాంటప్పుడు నేను ఇక్కడ మీ క్వశ్చన్లో ఏమడిగాను? చూడండి. సో క్వశ్చన్లో ఏమడిగాను? ఒక ఆవరణ వ్యవస్థలోని జాతి సంపదను బీటా డైవర్సిటీ సూచిస్తుందన్నాను. రాంగ్. జాతి సంపదను ఆల్ఫా బయోడైవర్సిటీ సూచిస్తుంది. ఓకే, ఇది రాంగ్ స్టేట్మెంట్, ఒకటి రాంగ్. సో తర్వాత ఇంకోటి, భిన్న ఆవరణ వ్యవస్థల జీవ వైవిధ్యాలను తులనాత్మక అంచనా వేయడానికి ఆల్ఫా బయోడైవర్సిటీ ఉపకరిస్తుంది అన్నాను. కాదు, బీటా బయోడైవర్సిటీ ఉపకరిస్తుంది. ఇది రాంగ్. తర్వాత బయోడైవర్సిటీని ఇలా ఆల్ఫా, బీటా, గామా వైవిధ్యాలుగా రాబర్ట్ విటేకర్ విభజించారు. ఇది కరెక్ట్ స్టేట్మెంట్. సో ఇంపేషన్స్ కరుప్పు సామి అను కొత్త జాతిని ఇటీవల కేరళలో గుర్తించారు, కాదు తమిళనాడులో గుర్తించారు. సో ఇక్కడ ఎన్ని రాంగ్ స్టేట్మెంట్స్ ఉన్నాయి చూడండి, ఇది ఒక్కటే కరెక్ట్ స్టేట్మెంట్. అప్పుడు నేనేం అడిగాను క్వశ్చన్? పై వానిలో ఏవి సరైన ప్రకటనలు కాదు అన్నాను. సరైన ప్రకటనలు కాదు అన్నప్పుడు రాంగ్వి పెట్టుకోవాలి. సో ఫస్ట్ది రాంగ్, సెకండ్ది రాంగ్, ఫోర్త్ రాంగ్. ఇక్కడ ఆప్షన్స్లో ఎక్కడ ఉంది? ఫస్ట్, సెకండ్, ఫోర్త్ ఆన్సర్. ఎందుకంటే ఏవి రాంగ్ అని అడిగాను కదా నేను. ఏవి రాంగ్, ఏవి సరైనవి కాదు. ఇప్పుడు ఇది మాత్రం కరెక్ట్. ఇది ఇంపేషన్స్ కరుప్పు సామయ్య అన్నాను కదా. సో ఇంపేషన్స్ కరుప్పు సామయ్య గురించి ఒక మాట, జస్ట్ మీకు ఒక ఐడియా నేను ఇవ్వాలి కాబట్టి మీకు ఐ విల్ గివ్ యూ. ఇప్పుడు చూడండి, ఈ దూరదర్శన్ సంబంధించి DD న్యూస్లో మనకి ఇది న్యూస్ అనమాట. ఇది ఇంపేషన్స్ చూడండి. రీసెర్చర్స్ ఆఫ్ బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియా RBSI have discovered a new species of plant from Kalakkad Mudunturai Tiger Reserve, తమిళనాడు. సో అంచేత తమిళనాడులోని ఈ విధంగా కలక్కడ్ ముదుంతురై టైగర్ రిజర్వ్లో దేని కనిపెట్టారు? ఇంపేషన్స్ కరుప్పు సామి అనే దాన్ని. యాక్చువల్గా దీన్ని ఏంటంటే డాక్టర్ S కరుప్పుసామి మధురా కాలేజ్ తమిళనాడులో ఆయన కాంట్రిబ్యూషన్స్ ముఖ్యంగా మన దక్షిణ భారతదేశంలోని ఆవృత బీజాల వర్గీకరణలో చాలా కీలక పాత్ర వహించారని చెప్పేసి కరుప్పుసామి
పేరు మీద కరుపుసామి అనే పేరు మీద అలా దీనికి ఇదిగోండి ఇది ప్లాంట్. ఇది కొత్తది. ఇంపేషన్స్ అనేది మనకి ఎప్పటి నుంచో ఉన్నటువంటి ప్రజాతి. ఈ ఇంపేషన్స్ అనేది ఏంటంటే లిథోఫైటిక్. లిథో అంటే ఏంటి? శిల. ఫైటిక్ అంటే పెరిగేది. సో లిథో అంటే ఫైట్ అంటే మొక్క. ఇది ఒక శిలల మీద పెరిగే మొక్క ఇంపేషన్స్ కరుపుసామి. సో ఇక్కడ నేను అడిగినటువంటి మీరు క్వశ్చన్ని చూస్తే బాగా క్లియర్గా అర్థం చేసుకుంటే, నేను అడిగినటువంటి క్వశ్చన్ మీరు చూస్తే గమనించండి. నేను అడిగిన క్వశ్చన్ ఏంటి? ఒక ఆవరణ వ్యవస్థలోని జాతి సంపదను బీటా బయోడైవర్సిటీ సూచిస్తుంది అన్నాను. కాదు, జాతి సంపదను ఆల్ఫా బయోడైవర్సిటీ సూచిస్తుంది. సో ఇక్కడ ఏంటి మరి? ఆల్ఫా బయోడైవర్సిటీ సూచిస్తుంది కాబట్టి ఇక్కడ అది రాంగ్ స్టేట్మెంట్ అవుతుంది. చూడండి, ఇక్కడ నేను బీటా అన్నాను కదా, సో ఇది రాంగ్. ఆల్ఫా ఉండాలి ఇక్కడ. ఓకే. తర్వాత భిన్న ఆవరణ వ్యవస్థల జీవ వైవిధ్యాల తులనాత్మక అంచనా వేయటకు ఆల్ఫా బయోడైవర్సిటీ ఉపకరిస్తుంది. కాదు, ఇక్కడ బీటా రావాలి. బీటా రావాలి. ఈ ఆల్ఫా బీటా గామా వైవిధ్యాలుగా రాబర్ట్ విటేకర్ విభజించారు అనేది ఇది కరెక్ట్ స్టేట్మెంట్ అండి. ఇది కరెక్ట్ స్టేట్మెంట్. సో ఇంపేషన్స్ కరుపుసామి అనే కొత్త జాతిని ఇటీవల కేరళలో కాదు తమిళనాడులో గుర్తించారు. సో దాంతో నేను అడిగిన క్వశ్చన్ ఏంటి? పైవాణిలో ఏది సరైన ప్రకటనలు కాదు అంటే ఏవి తప్పు ప్రకటనలు అని అర్థం. అప్పుడు ఇక్కడ ఫస్ట్ది తప్పు, సెకండ్ది తప్పు, ఫోర్త్ది కూడా తప్పు. సో థర్డ్ది మాత్రమే కరెక్ట్. సో అందుకని 1, 2, 4 ఇలా మనం చదువుకోవాలి. దీనికి ఇంకా గామా బయోడైవర్సిటీ అనే కాన్సెప్ట్ కూడా ఉంది. సో అంటే నేనేమంటున్నానంటే, సో ఇలా చదివితే తప్ప, బాగా అర్థం చేసుకోండి, ఇలా చదివితే తప్ప ఒక్కొక్కటి ఇంకా విస్తారంగా చదవాలి. ఊరికే పైన చదివితే ఎగ్జామ్ వర్కౌట్ అవ్వదు. డెడికేటెడ్గా వర్క్ చేస్తే డెఫినెట్లీ సబ్జెక్ట్ లోతులో చదువుకొని ఇప్పుడు క్వశ్చన్స్ చాలామంది నన్ను అడుగుతూ ఉంటారు అనమాట. ఏంటి సార్ మరి క్వశ్చన్స్ మీరు ఇస్తూ ఉంటారు ఇలా మీ వాట్సాప్ ఛానల్లో కానీ స్టేటస్లో కానీ, అసలు ఆ క్వశ్చన్స్ నేను చదువుకొని ఉండాలి కదా మీ క్వశ్చన్ ఆన్సర్ చేయడానికి, అలా ఎలా ఇస్తారు అంటే అదే కదా నేను అడిగేది. సో ఇలా క్వశ్చన్స్ ఇస్తారు. ఓకే, మనం ఈ సబ్జెక్టు కనీసం అరే ఇది బయోడైవర్సిటీ మీద ఇచ్చారు, సో దీని గురించి మనం చదువుకుందామనే ఆలోచన చదివి అవును ఇది కరెక్టా కాదా అనే ఆలోచన స్టూడెంట్కి లేకపోతే ఎట్లా? అందుకని సో నేనేం చెప్తున్నానంటే ఇది ఇలా మీరు చదువుకుంటే డెఫినెట్లీ. ఇప్పుడు అదే నేను గామా డైవర్సిటీ అన్నాను అనుకోండి, సో గామా బయోడైవర్సిటీ అన్నాను అనుకోండి, సో ఆల్ఫా ఏంటో జాతి సంపద తెలుసు, ఇప్పుడు మీకు అర్థమైపోయింది. సో బీటా ఏంటి? సో బీటా అంటే ఏంటి మీకు? ఆల్ఫా జాతి సంపద, బీటా రెండింటి మధ్య భేదం. అయితే గామా అంటే ఒక విశాల భౌగోళిక ప్రాంతంలో, ఉదాహరణకు ఒక పెద్ద పశ్చిమ కనుమలు ఉందనుకోండి, పశ్చిమ కనుమల్లో ఈ గుజరాత్ దక్షిణ ప్రాంతం నుంచి ఇక్కడ కేరళ తమిళనాడు వరకు అన్ని ఆవరణ వ్యవస్థలు ఒకేలా ఉండవు కదా, చాలా ఆవరణ వ్యవస్థలు ఉంటాయి. ఈ మొత్తం ఆవరణ వ్యవస్థలు తీసుకుందాం. ఒక విశాల భౌగోళిక ప్రాంతంలో 1, 2, 3, 4, 5 ఇలా ఇన్ని ఆవరణ వ్యవస్థలు చూసుకొని వీటిలో ఎన్ని భిన్న జాతులు ఉన్నాయనేది, ఎన్ని భిన్న, ఇక్కడ ఒకటి ఉన్నది ఇక్కడే ఉంటే మళ్ళీ అది కౌంట్ చేయం, ఎన్ని భిన్న జాతులు ఉన్నాయనేది గామా వైవిధ్యం. సో అనేక ఆవరణ వ్యవస్థల్లోని చూడండి ఇలా చదివితేనే వ్యవస్థల్లోని భిన్న జీవజాతులు ఎన్ని భిన్న జీవజాతులు ఉన్నాయనేది అది గామా వైవిధ్యం. దీన్ని కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడే. సో ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ చూడండి, బాగా జాగ్రత్తగా మీరు చూడండి. ఇప్పుడు ఇది ఒక ఆవరణ వ్యవస్థ. లెటస్ అజ్యూమ్ మనము అనుకుందాం, సో మనకు కూడా ఒక ఐడియా ఉంటుంది కాబట్టి ఇదిగోండి, ఇక్కడ ఏంటంటే ఇది లెఫ్ట్ ఆవరణ వ్యవస్థ, ఎడం వైపు ఉంది. అంటే ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా వీడియో, ఎడం వైపు, మీ ఎడం వైపు, ఇది కుడివైపు ఉంది, ఇది మిడిల్ అందం. సో ఎడంవైపు ఆవరణ వ్యవస్థ, కుడివైపు ఆవరణ వ్యవస్థ, మధ్య ఆవరణ వ్యవస్థ. ఇప్పుడు ఎడం వైపులో ఆల్ఫా = 3 అన్నాడు. ఆల్ఫా అంటే ఏంటి? జాతి సంపద. చూడండి, రెడ్ ట్రయాంగిల్ ఉంది, గ్రీన్ బాక్స్ ఉంది, అదే స్క్వేర్ ఉంది. ఈ రెండు ఒకటే ఉన్నాయి కాబట్టి ఒక జాతికి చెందిన 2 జీవులు. సో అందుకని ఒకటిగా కౌంట్ చేస్తామా, 2గా కౌంట్ చేస్తామా? 2 భిన్నగా కదా, మొత్తం 3 భిన్నం ఉన్నాయి. రెడ్ కలర్ ట్రయాంగిల్, బ్లూ కలర్ ఏంటి సర్కిల్, గ్రీన్ కలర్ స్క్వేర్. సో ఆల్ఫా = 3. ఇక్కడ చూడండి ఆల్ఫా = 2 ఎంత? ఎందుకు? ఎల్లో కలర్ బాక్స్ ఉంది, అదే స్క్వేర్, గ్రీన్ కలర్ 3 ఇండివిజువల్స్ ఉన్నాయి కానీ జాతి ఒకటే. సో అందుకని ఆల్ఫా = 2. ఇక్కడ దీని ఆల్ఫా 4 ఎందుకంటే 4 భిన్నంగా ఉన్నాయి. చూడండి, స్టార్ గ్రీన్, రెడ్ ట్రయాంగిల్, ఎల్లో బాక్స్, బ్లూ సర్కిల్. సో ఇక్కడ దీని ఆల్ఫా = 4, దీని ఆల్ఫా = 2, దీని ఆల్ఫా = 3. ఇప్పుడు
ఈ రెండింటి మధ్య బీటా అంటే నేను చెప్పిన రూల్ బాగా గుర్తుపెట్టుకోండి. ఈ వీడియోని చూడండి చాలాసార్లు చూస్తే మీకు అర్థమవుతుంది. ఈ రెండింటి మధ్య బీటా అంటే దాని అర్థం ఏంటి? ఈ రెండింటి మధ్య భేదం అంటాం. తులనాత్మక మనకేంటి అనాలిసిస్ విశ్లేషణ అంటాం. భేదమే ఒక రెండు ఆవరణ వ్యవస్థల మధ్య జీవ సంపద భేదమే బీటా. అంటే భేదం అంటే ఏం చెప్పాను? కామన్గా ఉన్నవి తీసేసి మిగతావి లెక్క పెట్టాలి అన్నాను. ఇప్పుడు కామన్గా ఏమున్నాయండి దీనికి? బాగా చూడండి, రెడ్ కామన్, బ్లూ కామన్. సో తీసేయాలి. అప్పుడు ఇక్కడ ఏమవుతుంది? ఇక్కడ నుంచి ఎంత తీసుకుంటాం? ఒకటి గ్రీన్ స్క్వేర్ తీసుకుంటాం. బాగా చూడండి, ఇక్కడ ఏం తీసుకుంటాము? ఇక్కడ ఇది ఒక స్టార్ తీసుకుంటాము. ఇదిగోండి 2 స్టార్ తీసుకుంటాము. ఎల్లో స్క్వేర్ తీసుకుంటాం. సో 3. సో దీనికి మిగతావి కామన్. ఏది? ఇది కామన్ ప్లస్ రెడ్ ట్రయాంగిల్ కామన్. ఇక్కడికి రండి. ఇక్కడ బీటా ఈజ్ ఈక్వల్ టు 4. ఈ రెండింటి మధ్య మిడిల్కి రైట్కి ఈ రెండు ఆవరణ వ్యవస్థల్లో బీటా ఈజ్ ఈక్వల్ టు 4. ఎందుకంటే ఇక్కడ భిన్న 4గిట్లో ఇక్కడ ఏది ఉంది అంటే ఇదిగోండి, ఇది ఉంది. ఏది? సో ఎల్లో స్క్వేర్ ఉంది. సో క్యాన్సిల్ చేసేయండి. క్యాన్సిల్ చేయాలి. ఇది క్యాన్సిల్ చేస్తే ఇక్కడ 1 ఉంటుంది, దీని నుంచి 1 వస్తుంది, దాని నుంచి ఇది క్యాన్సిల్ చేసాం కాబట్టి 3 వస్తుంది, 4. ఇప్పుడు వీటికి కంపేర్ చేద్దాం. ఏది? లెఫ్ట్ ఎకోసిస్టమ్కి రైట్ ఎకోసిస్టమ్ కంపేర్ చేస్తే బాగా చూడండి. ఇక్కడ మీకు కామన్గా ఏమున్నాయి? కామన్గా మీరు బాగా గమనిస్తే కామన్గా ఏమీ లేవు. ఇక్కడ మొత్తం ఎన్ని ఉన్నాయి? 3. ఇది ఒకటి, ఇది 2 కలిపి ఒకటే. 1 1 3. ఇక్కడ ఈ 3 కలిపి ఒకే రకం కాబట్టి 1 ఎల్లో. సో మొత్తం కలిపి బీటా ఈజ్ ఈక్వల్ టు 5. ఇప్పుడు మొత్తం మీద బీటాలు అర్థమే కదా. మొత్తం మీద గామా అంటే ఆర్ ఎందుకు వచ్చిందంటే ఈ మొత్తం 3 ఆవరణ వ్యవస్థల్లో ఎన్ని భిన్న జాతులు ఉన్నాయి? ఎన్ని భిన్న జాతులు లెక్క పెడదాం. ఫస్ట్ ఇక్కడ ఎన్ని ఉన్నాయి? ఫస్ట్ ఇక్కడ ఉన్నాయి చూడండి. సో అంటే క్వశ్చన్ ఇలా అడుగుతారు ఏంటి సార్ అంటే అసలు దీన్నే బట్టి రేపు పొద్దున మీకు డయాగ్రామ్లో క్వశ్చన్ అడగడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి నేను మీకు చదువుకోమనే చెప్తున్నాను. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఎన్ని ఉన్నాయి? ఇక్కడ నుంచి లెక్క పెడదాం, ఇలా వెళ్దాం. ఇక్కడ ఎన్ని ఉన్నాయి? ఒక రకం ఉంది, రెండో రకం, మూడో రకం. సో ఇక్కడ 3 అయిపోయినాయి. సో ఇందులో ఇక్కడ కనెక్షన్ ఏదైనా ఉందా? లేదు. సో ఇక్కడ ఎన్ని రకాలు ఉన్నాయి? 1 మళ్ళీ 2. సో తర్వాత ఇక్కడికి వెళ్ళేటప్పటికి ఆల్రెడీ ఇది నేను కౌంట్ చేసేసాను. చూడండి, కౌంట్ చేసేసాను ఆల్రెడీ ఇక్కడ ఇది కౌంట్ చేసేసాను. ఇదిగోండి కౌంట్ చేసేసాను. కౌంట్ చేసింది మళ్ళీ కౌంట్ చేయకూడదు. అలానే బ్లూది కూడా కౌంట్ చేసేసాను. సో 3 2 5. ఇక్కడ ఈ 3 కౌంట్ చేసేసాము కాబట్టి స్టార్ గ్రీన్ ఇదిగోండి 1 6. సో మీరు ఈవెన్ గూగుల్లో ఆల్ఫా బీటా గామా డైవర్సిటీ అని ఒకవేళ కొట్టి చూస్తే మీకు ఇమేజ్ కనిపిస్తుంది. ఇప్పుడు నేను ఏదైతే చెప్పానో అదే ఇమేజ్ కనిపిస్తుంది. 2-3 సార్లు బాగా చూడండి, మీకు అర్థమైపోతుంది. సో ఇట్లా చదవాలండి. ఇట్లా చదివితేనే మనకు సబ్జెక్ట్ మీద పట్టు అనేది వస్తుంది. మళ్ళీ నేను చివరిలో ఒక మాట చెప్తున్నాను. ఆల్ఫా డైవర్సిటీ అంటే ఏదైనా ఒక ఆవరణ వ్యవస్థ తీసుకొని ఎన్ని భిన్న జాతులు ఉన్నాయి, జాతి సంపద ఎంత. సో అది ఈ రెండింటి మధ్య భేదం అంటే కామన్గా ఉన్నవి తీసేసి మిగతావి కౌంట్ చేయాలి. ఈ మూడింటిని కలుపుకొని గామా అంటే ఎన్ని భిన్న రకాలు ఉన్నాయో ఒకసారి కౌంట్ చేసింది, మరొకసారి కౌంట్ చేయకూడదు. ఇలా డయాగ్రామ్స్ ఇచ్చి కూడా రేపొద్దున ఇక్కడ కలర్లు ఇచ్చారు, రేపొద్దున అక్కడ షేప్స్ ఇస్తారు, బ్లాక్ అండ్ వైట్లో క్వశ్చన్ అడగచ్చు. ఇలా తెలుసుకుంటే ఆన్సర్ మీకు కరెక్ట్గా వస్తుంది తప్ప మనం ఏదో పైన బట్టి కొట్టి చదివితే కాదు. సో మళ్ళీ చివరిలో ఒక ఆవరణ వ్యవస్థలోని జాతి సంపదను బీటా బయోడైవర్సిటీ అని సూచిస్తున్నాను, రాంగ్, ఆల్ఫా. సో భిన్న ఆవరణ వ్యవస్థలు జీవ వైవిధ్యాలను తులనాత్మక అంచనా వేయడానికి ఆల్ఫా బయోడైవర్సిటీ ఉపకరిస్తుంది, కాదు బీటా. సో అందుకని ఇది స్టేట్మెంట్ రాంగ్. ఈ డైవర్సిటీని ఆల్ఫా బీటా గామా విభజన చేసిందే రాబర్ట్ విటేకర్. విభజన చేశాడు కాబట్టి రాబర్ట్ విటేకర్, అది 3వది కరెక్ట్. సో 4వది ఇంపేషన్స్ కరుపుసామి అనే కొత్త జాతిని తమిళనాడులో గుర్తించారు, కేరళలో కాదు. ఇది పాయింట్. కేరళలో కాదు, ఎక్కడ గుర్తించారు? తమిళనాడులో మీకు గుర్తించారు. సో అందుకని ఏవి రాంగ్ స్టేట్మెంట్, సరైన ప్రకటనలు కాదు. ఏవి కాదు అంటే మొదటిది కాదు, రెండవది కాదు, 4. ఎక్కడుంది ఆప్షన్? 4వది. సో ఆన్సర్ ఇక్కడ 4. ఆన్సర్ ఎంత అండి? ఆన్సర్ 4. ఇది ఓకే. సో అందుకని చూడండి, మన దగ్గర ఉన్నటువంటి ఈ కోర్సులో మీకు సబ్జెక్ట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏదో పైన చెప్పడం అట్లా ఉండదు. డీటెయిల్డ్గా సో మనం రెగ్యులర్గా మీకు ఎలా ఎగ్జామ్ చదవాలి చెప్తూ, సో సిలబస్ని జస్ట్ కవర్ చేయడమే కాకుండా ఎగ్జామ్ పాయింట్, ఇప్పుడు మెయిన్స్ కదా, పర్ఫెక్ట్గా మిమ్మల్ని ప్రిపేర్ చేయించడానికి ఇక్కడ మనం ఉన్నాం కాబట్టి సో ముందు వెనక ఆలోచించకుండా, సో టైం టెస్టెడ్. సో సివిల్స్లో గ్రూప్ 1లో
ఎన్నో విజయాలు అందించాను కాబట్టి సో నేనేమంటున్నా అంటే సబ్జెక్ట్ మీద పట్టు ఉన్నప్పుడు అలాంటి రైట్ మెంటార్ని ఎంచుకుంటే డెఫినెట్లీ మీ స్కోరింగ్ పెరుగుతుంది. సో అంచేత ఏదో ఫిలిమ్స్లో హవా చేసేసి మార్కెటింగ్ విపరీతంగా చేసేసి ఫిలిమ్స్కి ఏమాత్రం ఉపయోగపడని కంటెంట్ చదివి ఇబ్బంది పడినటువంటి వాస్తవం అందరికీ తెలుసు. నేను ఐ డోంట్ వాంట్ టు కామెంట్ ఆన్ దోస్ థింగ్స్ బట్ హియర్ సో డెఫినెట్లీ యూ విల్ బీ ఏబుల్ టు. అందుకే నేను ఏం చేశాను, డౌన్లోడ్ చేసుకొని చూడమన్నాను. ఎందుకంటే సీరియస్ క్యాండిడేట్స్ ఎవరైతే వస్తారో వాళ్ళే మనకి ఇక్కడ కావాలి, నాన్ సీరియస్ క్యాండిడేట్స్ ద్వారా కాదు. అందుకని ఎవరైతే సీరియస్ క్యాండిడేట్స్ ఉంటారో ఆల్రెడీ మీరు ఇక్కడికి వచ్చారు కాబట్టి ఇక్కడికి వచ్చారంటేనే మీరు సీరియస్. సో డెఫినెట్లీ బాగా చదవండి, కోర్స్ సబ్స్క్రైబ్ చేసుకొని ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా మీరు అడగండి. ఓకే, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్.